336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ అనే వ్యక్తి గ్రీకు దేశం నుంచి మన దేశం పైన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఆర్యులు మన దేశంలో వారి సంస్కృతిని విస్తరింపజేస్తూ వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి కుల వ్యవస్థను ఈ దేశం పైన, ఈ దేశ నాగరికుల పైన రుద్దారు. ఆ కుల వ్యవస్థ ఎలా వచ్చింది అన్నది మనం మళ్ళీ చూద్దాం. కానీ ఈ భూభాగం మాది అనే వాళ్ళకు సమాధానంగా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఇస్తున్నాను. ఈ భూభాగం ఎవడి అబ్బ సొత్తు కాదు, ఏ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది కాదు. ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం. మన పైన రాజ్యం చేయడం కోసం వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆర్యులు వచ్చారు, 336లో గ్రీకులు వచ్చారు, 324లో మౌర్య సామ్రాజ్యులు ఇక్కడి వారే ఆర్యులలో నుంచే కొంతమంది లేశారు. వారు గ్రీకులతో పొత్తు పెట్టుకుని గ్రీకులు వాళ్ళతో పెళ్లిళ్లు చేసుకుని వారి పిల్లలకు క్షత్రియ నామకరణాలు చేశారు. క్షత్రియులుగా వాళ్ళను గుర్తించారు. స్థానికులమైన మనమేమో దాసులము, స్థానికులమైన మనమేమో దస్యులము, స్థానికులమైన మనమేమో రాక్షసులము, బయట నుంచి వచ్చిన గ్రీకు దేశస్థుడేమో క్షత్రియుడు అని ఆకర్షించే సంస్కృతి ఈ సంస్కృతి. ఎందుకు ఇలా చేశారు అన్నది మనం చూస్తాం. 272లో అశోక చక్రవర్తి పోనీ ఆయనమైనా ఈ బ్రాహ్మణవాదాన్ని తీశాడా అని అంటే, మౌర్యులు గాని, అశోకుడు గాని, తర్వాత వచ్చిన శింగులు గాని, శాతవాహులు గాని వీళ్ళందరూ కూడా బ్రాహ్మణవాదంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు. బౌద్ధ మతాన్ని, ఇక్కడ మొదలైన బౌద్ధ మతాన్ని ఊచకోత కోసిన సంస్కృతి ఈ దేశంలో ఉన్న ఆర్యుల సంస్కృతి. వారిని తరిమి కొట్టిన సంస్కృతి. లక్షలకు పైగా బౌద్ధులను ఈ దేశం నుంచి, ఈ భూభాగం నుంచి తరిమి కొట్టినటువంటి సంస్కృతి. 40 క్రీస్తు శకంలో శకులు వచ్చారు. వాళ్ళు ఇంకెవరో కాదు, గ్రీకు దేశస్థులు ఆర్యులు కలవగా వచ్చినటువంటి వారు. వారి చేతుల్లో త్రిశూలాలు మనకు ఈ రోజు కూడా శిలా పలకాల మీద కనిపిస్తాయి. ఆ తర్వాత కుషానులు వచ్చారు. కుషానులు మధ్య ఆసియాకు సంబంధించిన వాళ్ళు. కుషానుల తర్వాత పార్థినులు వచ్చారు. గొండో పార్థిను అనే ఒక రాజు పాలించినటువంటి సమయంలో తోమ మన దేశానికి వచ్చినట్లుగా మరి చరిత్ర చెబుతోంది. ఆ గొండో పార్థినుడైన రాజు చేతిలో త్రిశూలాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజుకు కూడా వారు చెక్కినటువంటి ఆ శిలాఫలకాలు గాని, వారి విగ్రహాలలో గాని త్రిశూలాలు కనిపిస్తాయి. మనకు కనిపించే త్రిశూలం ఇది మాది అని చెప్పుకునే వాళ్ళు నిజానికి బయట నుంచి తెచ్చుకున్నటువంటి, అరువు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పడం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను. 98లో కనిష్క రాజ్యం, 320లో చంద్రగుప్త మౌర్యులు, 609లో చాళుక్యులు వీరు బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా ఇక్కడ ప్రోత్సహించారు. 985లో చోళులు, 1026 నుంచి కూడా ఇస్లామీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు. అలా పోను 1498లో వాస్కోడి గామా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చింది అని అపోహపడుతూ ఉంటారు. నిజానికి యూదా క్రైస్తవ సముదాయానికి ఉండవలసినటువంటి వేళ్లు ఎన్నో వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి అన్నదానికి ఈ రోజు మనం రుజువులు చూస్తాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను మీకు అంటే, ఈ దేశం మాది, ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానం చెప్పడం కోసం. ఈ భూభాగం ఎవరబ్బ సొమ్ము కాదు. ఈ భూభాగము అందరినీ స్వేచ్ఛగా తిరిగేందుకు ఆకర్షించింది.